హాయ్ అండి, అందరికీ నమస్తే. నాగుల చవితి శుభాకాంక్షలు. నాదత టెంపుల్ వెళ్ళాము. అక్కడ చాలా రష్గా ఉంది, అయినా కానీ మా పూజ కంప్లీట్ చేసుకున్నాం. టెంపుల్లో అంత రష్ ఉన్నా కానీ మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసాము. అదేందో ఏమో టెంపుల్ పోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు. మా పాపనైతే అంత జనాలను చూసి చాలా చాలా ఎగ్జైట్ అయింది. మా పాపతో మా ఆయనతో కూడా పాలు పోయించాను. మా బాబు నేను అందరం మళ్ళీ అక్కడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళాము. అక్కడ రావి చెట్టుకు పూజ చేశాను. నాకైతే ఈ టెంపుల్ చాలా ఇష్టమైన టెంపుల్. పోయినసారి నేను కోరుకున్నా, అది ఈసారి నెరవేరింది. సో అందుకే కొంచెం సెంటిమెంటల్ టెంపుల్ నాకు. ఎవరైనా సరే ఏదైనా కోరుకుంటే దేవుణ్ణి, ఈ అమ్మవారిని కొలిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. పోయినసారి నాకు అలానే అయింది. సో ఈసారి కూడా కంటిన్యూస్గా వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. చాలా బాగుంటుంది, చాలా ప్లజెంట్గా ఉంటుంది, చాలా రష్ ఉంటుంది అక్కడ. అందరూ చాలా భక్తితో వచ్చి పూజ చేసుకుంటారు, వాళ్ళ కోరికలు నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటారు. నేనైతే ఎవరితో సంబంధం లేకుండా నా పూజ నేను చేస్తున్నాను. చాలాసేపు మనసుకు ప్రశాంతంగా అనిపించింది. రోజైతే చాలా ఆహ్లాదంగా అనిపించింది. అట్లనే మా అమ్మకి మా ఆయనకి బొట్టు పెట్టి, నేను అందరం బొట్టు పెట్టుకున్నాం. పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారిని కొలుచుకున్నాము. కొబ్బరి దీపం పెట్టడం జరిగింది. చాలా రక్షణ చేయగలిగాను. నా పూజ నేను అమ్మవారికి స్వీట్ పెట్టాను నైవేద్యంగా. మా పాపకి అప్పటికే నిద్ర వస్తుంది. రావి చెట్టు అండి, రావి చెట్టు దగ్గర పూజ చేశాను. మా పాపకి కూడా పసుపు పెట్టాను చెంపలకి. ఒకరికొకరు పసుపు కుంకుమాలు తెచ్చుకోవడం జరిగింది అక్కడ. మా అమ్మకి నాకు హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. వెళ్ళి దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం. బాయ్.